డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కులు, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలు ఏఐ ఆధారంగా మార్పింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేయగా దీనిని విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను వక్రీకరించే పోస్టులు, వీడియోలు, లింకులను 48 గంటల్లోగా సమర్పించాలని సోషల్ మీడియా కంపెనీలకు డైరెక్షన్ ఇస్తూ సమర్పించిన లింకులపై వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏఐ మార్పింగ్ కంటెంట్ పూర్తిగా తొలగించవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా కావాలనే తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని పవన్ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఇటీవల చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఇలాంటి అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధిత ఏఐ దుర్వినియోగంపై లీగల్ ఫ్రేమ్వర్క్ అవసరం మరింతగా స్పష్టమవుతుంది.